So once again, welcome back to my noob hackers gameplay. Bruh. This video is sponsored by BGMI Mobile. Okay, అసలు మ్యాటర్ ఏంటంటే మా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు గేమర్ అన్నున్నాడు కదా, ఆ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు గేమర్ అని మా అయితే మా మ్యాచ్లో వచ్చేసి మా అసలు మ్యాచ్లో మేము కొడతామా లేదా నువ్వైతే ఎండ్ వరకు చూడు మా చెప్పడం మర్చిపోయామో. ఇక తల్లి చుట్టూ వేసుకుని ఆడతాను తెలుసు కదా, మనకు ఎక్కలేని కుక్కల పవర్ వచ్చేస్తుంది, అదే 100 కుక్కల బలం వచ్చేస్తుంది తెలుసు కదా, మామూలుగా ఉండదు మనతో పిచ్చ కొట్టుడు కొట్టేస్తే. ఇప్పుడు చూడు మా నా ముందు ఒక ఎనిమినాడు లేని జాతి మూలని వచ్చి టీపీపీ తీసుకుంటావు. ఒక్కసారి నా కుక్క మీద ఆలోచించిన మావా, వాడు ఎందుకు టీపీపీ తీసుకున్నాడు అంటే నాకు కింద ఆన్సర్ దొరికింది. ఆ కింద ఎనిమిస్ ఉన్నారు, డబల్ ఇంకో కిల్ వచ్చింది. అబ్బా ఇంకో కిల్ వచ్చింది మా సాయరం. చాలు చాలు కాదు ఫినిష్ వచ్చింది మా. రే ఇంకో ఎనిమిది వచ్చింది. ఏరని కొడాక నువ్వు ఏందిరా నువ్వు థర్డ్ పార్టీ చేద్దామని ఇల్లే. అరే కిల్లు మిస్ అయిపోయింది. కసి తీరకపోతే శవాన్ని లేపి మరీ చంపుతా. సూపర్ 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 లూట్ మామా. బాబా లూటే లూట్ మా. ఏమైనా వినబడుతుందా? నాకైతే ఏం వినబడట్లేదు, ఏం కనబడట్లేదు మా. ఒక్క లూటు తప్ప నాకు ఇంకేం అవపడదు ఇస్తున్న టైంలలో, నాకు తెలుసు కదా మా. అర్రే పాప నెంబర్ 4 నాకైపోయింది మా. రివైవ్ ఇవ్వండి. మీకు మానవత్వం ఉన్నదా? సారీ మా, అసలు వాటికి నేను కొద్దిగా దూరంగా ఉంటా, ఏమనుకోకే. ఈ మ్యాచ్ మొత్తంలో నీకు నా తల్లి చూడు పవర్ ఏందో చూపిస్తామా, చెప్తాను కదా. లేదు నీ జాతి ఈడు ఎక్కడో టీపీ తీసుకుంటాను మా ఆల్రెడీ. అరే మా అయ్యో కాపడం, అయ్యో అయ్యా షిట్ మ్యాన్. అట్లా యాక్టింగ్ చేయాలి కొట్టినట్టు. టూల్కిట్ వచ్చింది మా ఫ్రీగా. జానీగా ఎవరు రెస్పాన్స్ చేసింది, అస్సలు ఒప్పుకునేదే లేదు. లే అసలు నా మీద మాల్ వేస్తున్నా. రిపీట్ చేయనా? ఈ లాస్ట్ జోన్ గానికి రిపోర్ట్లు ఏమి కొత్త కాదు. నా గేమ్ ప్లేకి టీమ్మేట్ల మీద మాలి మింగినందుకు అట్లా పడితేనే ఉంటాయి రోజు. ఆమె వాచ్ మెకానిక్ ఇవన్నీ నాకు చాలా సర్వసాధారణం. అరే ఏంది వీళ్ళు చికాకులు చెప్తాను నాకు రివైవ్ అని. రివైవ్ ఇస్తా ఆగు. అయ్యో రివైవ్. 3 hours later. యో నెంబర్ 4 ఏంది నువ్వు గట్ట చూస్తాండావు, ఏంది మాలి ఎత్తావా? చెహే ఏహే బో ఇసొంటి అన్నీ వేసుకున్నప్పుడు నువ్వు అసలు పుట్టను కూడా పుట్టలే, పిల్ల బచ్చాయి నువ్వు. ఎయ్ పుట్టలే చెప్తాను కదా. ఓకే మా, మీకు పనిలో పన్న ఒక ట్రిక్ చెప్పేస్తామా. బీజిఎంఐలో ఏంటంటే ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కి ఆ తర్వాత ఇక్కడ ఎక్కి ఆ తర్వాత ఒక్క నిమిషం బాట్ కూడా వస్తాను, నేను ఆ కొడుకుని కొట్టినాక మనం మాట్లాడదాం. లే నీ జాతి. మనం ఏడున్నాం. ఆ తర్వాత ఇగో ఈ పెంచింగ్ మీద ఇట్లా దునకాలి. ఆ తర్వాత ఇగో ముందు రేకులు అవపడతానే కరెక్ట్ జంప్ చేయాలి, ట్రై చేసి కింద పడిపోవాలి. సుల్తాన్ 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 హే సుల్తాన్. హట్ పడవా, నీకు ఎన్ని గుడ్డలు ఉంటారా నువ్వు నాకడ. లే నీ జాతి. హట్. అరే నెంబర్ 4 షిట్ మ్యాన్. సరే ఈసారి అని కాపాడుదామా, పోయి రీసైకిల్ ఇచ్చేసేద్దాం, ఎందుకైనా మంచిది. మళ్ళీ ఎందుకు లేని పాపం తగులుతుంది నాకు. అరే అశోకుడు ఎక్కడ పడితే అక్కడ చెట్లు నాటి వెళ్ళిపోయాను మా. ఇప్పుడు చూడు మా, నన్ను రీకాల్ సెంటర్ కాడికి వచ్చేసిన, కానీ ఎనిమిస్ నా కొడుకులు చూడు ఒకసారి ఎక్కడ పడితే అక్కడ ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉన్నారు. పాపం నెంబర్ 4కి అయితే మళ్ళీ దారుణం ఎదురైంది మా. ఇక వీళ్ళతో ఇట్లా కాదనుకొని నేనైతే ఆ కుక్క మెదడుని యాక్టివేట్ చేసిన. ఒక్కసారి నా మెదడుని యాక్టివేట్ చేయగా నాకు థాట్ వచ్చింది మా. అదేంటంటే ఎందుకని మనం అక్కడ షాక్ కాడికి వెళ్ళి ఫైట్ తీసుకోకూడదు అనిపించింది మా. నాకు ఎమ్మటే రాగానే నేను అటు వెళ్ళిపోయాను మా. అటు వెళ్ళంగానే నాకు ఒక ఎనిమిది అవపడ్డాడు. ఆ ఎనిమిది నేను ఎట్లా కొట్టినా ఒక్కసారి నువ్వు చూడు మా. ఇక చూడు మా, నా ముందైతే ఒక ఎనిమినాడు. అరే లోకల్ జాన్సన్స్గా పోను షాటారా. అబ్బా హెల్త్ తక్కువ ఉంటే అసలు అంత ఫైట్ తీసుకోకుండా ఉంటే బాగుండు మా. అచ్చా రివైవ్ రాకండి ప్లీజ్, రివైవ్ ఇవ్వకండి ప్లీజ్, రివైవ్ ఇవ్వకండి ప్లీజ్. ఎదుగో రివైవ్ ఇస్తే లాస్ట్ జన్ మీద ప్రామిస్. ఇవ్వకండి ఇవ్వకండి ఇవ్వకండి. ఏమిచ్చి రుణం తీసుకొని మా. నెంబర్ 3 మా, ఇక మీద నీ మీద ఈగ వాళ్ళ ఈగని నాగార్జున. అరే మళ్ళీ అదే ప్రాబ్లం, సర్వర్ షిట్ మ్యాన్. నేను వచ్చేలోపు నా టీమ్మేటు చచ్చిపోయిండు పాపం. నెంబర్ 2 దిస్ ఇస్ రివెంజ్ టైమ్. మోస్ట్ డేంజరస్ వెనమ్ స్నేక్స్ ఇన్ మై ఫ్రెండ్ మా. చూపిస్తా చూడు, భయపడకుండా చూడు. దేర్ నో దేర్ అక్కడ కాదు మా, నేను చెప్తా. నువ్వు మాట్లాడగల, మీరు మాట్లాడగలరు మా. ఇగో లే నీ జాతి. ఓ మా, ఈ గన్ను పవర్ఫుల్ మావా, చాలా పవర్ఫుల్గా ఉంది మావా. అబ్బా 2 కిల్స్ పుగ్గట్లో వచ్చేసినాయి మావా. ఏ మహానుభావుడు పెట్టాడో, అదే ఏ మహానుభావుడు నాకు చేసి పెట్టాడో వాళ్ళనాడా.
అరే స్మృతితోటిగా ఇక్కడ తల్లి చూడరా, అస్సలు గెలవలేవు నువ్వు నాతోటి. పగలే వెన్నెల కాస్తుంటాదని ప్రేమికులు అంటుంటే అయ్యో పాపం ఎడుగుదలోళ్ళని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు కాళ్ళు లేనోడు కాశీదాకా పోయాడంట. ఏంటి మావా అది? తెలీదండి. దానికి ఆన్సర్ ఏమై ఉంటుంది మావా? నాకు కామెంట్ చేయమావా. ఓకే చెప్పడం మర్చిపోయినా, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు గేమర్ అన్న ఇంకా అవ్వలేదు కదా. నాకు తెలిసి ముందు ఎనిమిస్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళలో ఎవరో ఒకరు అయి ఉంటారు నా డౌట్ మావా. ఇద్దరు నేను వెళ్తాను. కానీ నేను ఇట్లా సోలోకి వెళ్తే మాత్రం నన్ను కుర్చీని మడత పెట్టి నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి ఆన్నే పాత పెట్టేస్తాను మావా. అందుకే ఎవరినో ఒకరిని నాక్ చేసేయాలా. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు మా. ఏడున్నావు? నెంబర్ 3 దాదా తొందరరా. నాకు ఇప్పటివరకు చికెన్ డిన్నర్ రాదని నవ్విన వాళ్ళందరికీ ఇప్పుడు సమాధానం చెప్పి తీరమా. తొందరరా మా. అసలుకే తల్లి చూడు దీని తల్లి. ఏడున్నాడు వీడు? కరెక్ట్గా నా ముందున్నాడు. లజోనానే నేను హామీ ఇస్తున్నాను. ఆన్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ప్రతినిధిగా దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ మీ. పాటేస్తే చికెన్ డిన్నర్ అవుతుంది, నువ్వు కామెంట్ చేస్తే ఇంకా ఊపొస్తుంది, నువ్వు షేర్ చేస్తే ఇంకా బాగుంటది. అరే ఇవాళ జోక్ చెప్పడం మర్చిపోయినావా వీడియోలో? చెప్పు. ఒకరోజు నాకు నా ఫ్రెండ్ గాడు ఇలా అన్నాడు, అరే మామ నాకంటే నా లవర్ ఉంది, ఓయో పోతాం, మేం ఎంజాయ్ చేస్తాం, నీకు ఎవరున్నారా సింగిల్ నా కొడక అని అన్నాడు. కానీ వాడికి తెలియని విషయం ఏమిటంటే వాడి లవర్ నాతో కూడా పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు నాశనం అయిపోతావురా.